రెండవ మెట్టు వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే నీ స్వనీతిని విడిచిపెట్టావో, నీ స్వసిత్తాన్ని విడిచిపెట్టావో, నీ పాపాలను విడిచిపెట్టావో, ఇంకా పాపము చేయకుండా ఉండడానికి, పాపము చేయకుండా దేవుణ్ణి హత్తుకుని నిలబడడానికి, పాపము చేయకుండా ఇంకా దేవునిలో ఉండి పరిశుద్ధునిగా ముందుకు కొనసాగడానికి లేఖనాలు నీకు అవసరం. లేఖనాల ప్రకారంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడం చాలా అవసరం. లేఖనాలు చాలా ప్రాముఖ్యమైనవి నీ జీవితానికి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అంటాడు. మనం ఒక్కసారి పశ్చాత్తాపడిన తర్వాత మనము దేవునిలో నుంచి బయటికి రాకుండా నిలబడాలి అంటే వాక్యము నీకు చాలా అవసరం. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ఇంకా మరలా పాపము చేయకుండా, మరలా అపరాధాన్ని నీ జీవితంలోనికి తీసుకురాకుండా, మరలా ఆ పాపమును నీ బ్రతుకులో చూపించకుండా, ఆ పాపాన్ని బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టకుండా, ఆ పాపాన్ని బట్టి నీవు మరలా పతనానికి వెళ్ళిపోకుండా నీవు దేవుని వాక్యము ప్రకారంగా జీవించటం అనేది రెండవ మెట్టు. దేవునిలో నిలబడడం అంటే రెండవ మెట్టు. ఈరోజు వాక్యానుసారమైన జీవితము నీలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. వాక్యానుసారమైన బ్రతుకు నీలో ఉందో లేదో ఒకసారి ఆలోచించు. ప్రతి విషయంలో కూడా మనం తినేటప్పుడు కానీ, త్రాగేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, పండుకునేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే నలుగురితో ఉన్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా నీ జీవితంలో వాక్యాన్ని పాటించావా? వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు చూపించావా ఇతరులకు? ఆయన మనలో జీవించటం అంటే, క్రీస్తుని చూపించటం అంటే అర్థమేంటో తెలుసా? క్రీస్తులా మారిపోవడం అంటే అర్థమేంటో తెలుసా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బ్రతుకుడి క్రీస్తే, సావు అయితే లాభమే అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి, క్రీస్తు ఆయనలో జీవిస్తున్నాడు, ఈయన క్రీస్తులో జీవిస్తున్నాడు. గలతీ పత్రిక 2:20 చదవండి ఒకసారి. గలతీ పత్రిక 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమరండి మాట అంటుంటా? పౌలు గారు చెప్పండి. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తి, సంఘాన్ని చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి, నాశనానికి సంఘాన్ని అప్పగించాలి, క్రైస్తవులు లేకుండా చేసేయాలనుకున్న వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానా? ఇక నువ్వు జీవించువాడు నేను కాను. ఇంకా నేను జీవించట్లేదు, జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయనలో నిలబడడం అంటే ఇప్పుడు ఎవరు జీవించాలి? మనలో ఎవరు కనబడాలి? క్రీస్తు ఎలా కనబడతాడు? ఎలా చూపించగలదాం క్రీస్తుని లోకానికి? ఏ విధంగా చూపించగలదాం ఆయన లోకానికి అంటే, దేవుని చిత్తం నెరవేర్చి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చి, దేవుని ఆలోచనలు నెరవేర్చి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? తీయండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఆయన ఏమంటున్నాడో ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాపపరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన? నిద్రపోతున్నవారు గట్టిగా స్తోత్రం చెప్పాలా? అబ్బా, సౌండ్ బాగా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎంతమంది నిద్రపోతున్నారో చూడండి. ఇంకేం చెప్పి ప్రయోజనము? ఎంతమంది నిద్రపోతున్నారో చూసారా? మీరే సాక్ష్యం. దీనికి ఏం చేయాలంటారు వీళ్ళని? నెక్స్ట్ టైం ఆలోచిద్దాం, ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. రైట్. దేవుని బిడ్డలారా గమనించండి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను.
ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన? దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నీలో ఉంటే, నువ్వు ఆయనలో ఉంటే నువ్వేం వెతుకుతావు తెలుసా? దేవుని చిత్తాన్ని వెతుకుతావు. నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, నా పట్ల దేవుని ఆలోచన ఏమిటి, నా పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఏదో బ్రతికేయడం కాదండి. మీకు ఒక్క విషయం చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఈ లోకములో మనం దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మనకి అన్నీ కలిసి వచ్చినాయి అనుకోండి, మనం ఏం సాక్ష్యం చెప్తాం? దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి అని చెప్తాం. అవునా కాదా? మాట్లాడాలి. నన్ను బాగా ఆశీర్వదించాడు. దేవుణ్ణి విశ్వసించిన తర్వాత నేను ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను పొలం కొనుక్కున్నాను. ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత అప్పు తీరిపోయింది. ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను ఇంతగా అభివృద్ధి పరచబడ్డాను. ఇదిగో నాకు ఈ విధంగా మేలు జరిగింది, ఈ విధంగా అద్భుతాలు, సంపాదన వచ్చింది, ఏదో సంథింగ్ ఏదో అద్భుతాలు జరిగాయి. ఇదంతా ఆశీర్వాదం కదా? ఇదంతా ఆశీర్వాదమా కదా? మాట్లాడరే. కానీ నిజమైన భక్తుడు, నిజమైన క్రైస్తవుడు, నిజముగా దేవునిలో ఉన్నవాడు, నిజముగా దేవుణ్ణి వెతుకుచున్నవాడు దాన్ని ఏమంటాడో తెలుసా? తీయండి, ఎబ్రీ పత్రిక 11:24. ఎబ్రీ పత్రిక 11:24. పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. ఈయనెవరు? మోషే. ఏమంటున్నాడు తెలుసా? అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. ఇప్పుడు మనము ఏదైతే ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నామో, ఏదైతే దీవెన అని చెప్పుకుంటున్నామో, దాన్ని అల్పకాల పాప భోగముతో ఏం చేశాడు భక్తుడు? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప, రైటే. కానీ ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదంగా దీన్ని ఏమంటున్నాడు మోషే గారు? అల్పకాల పాప భోగం అంటున్నాడు. ఈరోజు అల్పకాల పాప భోగమేదో ఆశీర్వాదమేదో తెలియకుండా బ్రతికేస్తున్నారు. చూసారా ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో ఆలోచించండి. ఇది సేవకుడికి కూడా తెలియట్లేదు ఈ విషయం. సేవకులు కూడా ఈ విషయంలో దౌర్భాగ్యంగానే ఉన్నారు. మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, మీరు ఆశీర్వదించబడతారు, మేళ్ళ కడతారు. ఇంకొకడైతే గట్టిగా అంటాడు, ఏమంటాడంటే మీ అకౌంట్లో 10 లక్షలు పడతాయి అంటాడు ఆడు. ఇది అసలు ఎక్కడైనా జరుగుతుందా? పోనీ జరిగిందా చెప్పండి? మీ అకౌంట్లో రేపు ఈ టయానికి 10 లక్షలు పడతాయి. ఎలా పడతాయండి? బద్దకస్తుడు సోమరి అయితేని, పనికిమాలినోడు అయితేని. అలా అనుకుంటే అందరూ కూడా ఇంకా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు కదా. తెల్లారిదాడికి 15 లక్షలు పడిపోతే అల్పకాల పాప భోగము వైపు నడిపిస్తున్నారు ఈ రోజున జనాల్ని. ఏది అల్పకాల పాప భోగమో, ఏది ఆశీర్వాదమో గుర్తించలేని సేవకులు ఉన్నారు, గుర్తించలేని దైవ జనాంగం ఉన్నారు ఈ రోజున. అందుకే నేను అంటున్నాను, ఈ ఒక్కడే కాదు ఈ సాక్ష్యం చెప్తే ఈయన ఒక్కడే కాదు. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా ఈ సాక్ష్యం చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3:7 చదవండి. ఫిలిప్పీ పత్రిక తీసారా? 3:7 చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఎంచుకున్నాడట? ఇప్పుడు లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడా, లేకపోతే నష్టాన్ని నష్టంగా ఎంచుకున్నాడా? ఎవరి గురించి లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు? హలో, వింటున్నారా? ఈరోజు నీకు ఒక 5,000 రూపాయలు జీతం ఇస్తాను రావాలి అన్నాడు. నువ్వు అన్నావు, అయ్యా ఆదివారం కదా. ఆదివారం అయితే ఒక్క ఆదివారం కదా మానే 5,000 వస్తున్నాయి కదా అంటే నువ్వు దేనికి వెళ్తావు?
ఒక్క వారమే కదా, 500 పాస్టర్ గారికి ఇచ్చేస్తే 4500 ఉంటాయి మనకి. పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిన టైంలో అయినా వెళ్ళి, లేదంటే ఫోన్పే అయినా చేసేస్తే పాస్టర్ గారు ఏమనరు ఇంక నన్ను. ఎంత 500 కాన్ కట్టేస్తాయి కదా. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధి ఆదివారం ఒక రోజు మానేస్తే 5000 లాభం నీకు, అవునా కదా? మాట్లాడరు ఏంటండి? రోజు కూలంతా 700 800, కానీ ఇప్పుడు 5000 వస్తున్నాయి కదా, 4300 లాభం వస్తున్నాయి లేవా? దాన్నే నష్టంగా ఎంచుకున్నాడట క్రీస్తు నిమిత్తము అపోస్తలుడైన పౌలు. ఇది అర్థం కావట్లేదు ఈ రోజున. ఏది నాకు ప్రయోజనకరమో, ఏది నాకు మేలో, ఏది నాకు లాభమో దాన్ని నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎస్, దేవుని నిమిత్తం నువ్వు ఏదైతే నష్టముగా ఎంచుకున్నావో, దేవుని నిమిత్తం అంటే చాలా వస్తాయి. ఆ విషయాలు 2 ముక్కలు చెప్తాను వినండి. దేవుని నిమిత్తం అంటే ఇదివరకు ఉద్యోగం చేస్తున్నావు అనుకుందాం, నువ్వు ఉద్యోగస్తుడివి. దేవుణ్ణి విశ్వసించక ముందు బల్ల కింద చేయట్టేవాడివి. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు ఈ విషయం. బల్ల కింద చెయ్యంటే ఎంతమందికి తెలుసు? బల్ల మీద చెయ్యి జీతం తీసుకోవడానికి, బల్ల కింద చెయ్యి అది కథ. బల్ల మీద చెయ్యి అది అందరికీ తెలిసేలాగా, బల్ల కింద దేవుడంటే తెలియనప్పుడు అది నీకు లాభం. జీతం 10,000 వస్తుంటే నెలకి ఇక్కడ 50,000 వస్తుంది బల్ల కింద. బల్ల మీద వచ్చేదేమో 10,000 నెలకి, కానీ మంత్లీ బల్ల కింద వచ్చే శాలరీ ఎంత కదా. మరి అది నీకు లాభమా కాదా? మాట్లాడరు ఏంటండి? ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించావు, దేవుణ్ణి నమ్మావు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు, నీ పాపాలన్నీ ఒప్పుకున్నావు. ఆ ఒప్పుకున్న పాపాల్లో ఆ లంచగొండితనాన్ని కూడా దేవుడు కొట్టేశాడు, ఆ పాపాన్ని కూడా దేవుడు తీసేశాడు. తర్వాత నువ్వు ఇప్పుడు క్రీస్తుని విశ్వసించావు కాబట్టి క్రీస్తుని బాధ పెట్టకుండానట్లు, క్రీస్తుని దుఃఖ పెట్టకుండానట్లు, క్రీస్తుని అవమానపరచుకుంటున్నట్లు, క్రీస్తుని వేలన చేయకుండానట్లు, క్రీస్తుని నలుగురిలో దూషణ పాలు, ఆయన నామం దూషణ పాలు కాకుండానట్లు క్రీస్తు నిమిత్తం ఇప్పుడు లాభకరమైన బల్ల కింద వచ్చే 50,000 కూడా ఏం చేసావు? నువ్వు నష్టపరుచుకుంటున్నావు. అది క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకోవడం అంటే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మాట్లాడరేంటండి? అంటే ఒక రకంగా ఆధ్యాత్మికమైన జీవితంలో మేలు. మరి ఇలా నష్టపరుచుకుంటున్నాం కదా, మరి ఎలాగా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు మార్పు చెంది ఇల్లీగల్గా ఉన్న స్థితిని విడిచిపెట్టావో, లీగల్గా ఇస్తాడు దేవుడు నీకు అవన్నీ కూడా. ఇల్లీగల్గా సంపాదించే సంపాదన అంతా కూడా నీకు ఎలా వస్తుందో తెలుసా? తర్వాత లీగల్గా వచ్చేటట్లు చేస్తాడు. 50,000 కాదు, ₹1,00,000 జీతగాన్ని చేస్తాడు దేవుడు నిన్ను. ఆమేన్ అనాలి. నా శార్థం మీకు ఎంత చెప్పినా ఇంతే, మీకేమీ ఎక్కదు. ఏమనాలి మరి? అనాలన్నప్పుడైనా అనాలి కదా, అనాలా అన్నట్టుగా కూర్చున్నారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెంతకాలం అండి? ఇప్పుడు చెట్టు ఎక్కి వాడు ఉన్నాడు అనుకోండి, నా చేతులు అందేంత వరకు ఎక్కింతాం ఇలాగా, అవునా? ఆ తర్వాత కూడా ఒరే నన్ను తొయ్యరా అంటే ఎక్కితే అయితే సత్త సావద్దిగా అంటాను నేను. లేకపోతే ఆయన చెట్టు ఎక్కించేవాడిని ఉన్నాడు అనుకో, నేను కూడా ఆయన కడ వరకు ఆ చెట్టు ఎక్కిదాకా అన్ని తొయ్యాలనుకోండి, నేను కూడా ఆయన వెనకాల ఎక్కాలి. నేను ఎక్కి పొలం అయితే ఇంకా ఆయన ఎక్కించడం ఎందుకు? అంతే కదా, నా చేతులు అందేంతవరకే. అలాగే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసేది కొంతవరకే, కానీ ఆ కాడి నుంచి మీకు అర్థం కావాలా. ప్రతి విషయంలో కూడా అంతే. ఒక మెకానికర్ ఉన్నాడు అనుకోండి, చేతి కింద పని వర్కర్ ఉన్నాడు అనుకోండి, మెకానికర్ పక్కనే ఒక రోజు 2 రోజులు చూస్తాడు. ఏ నట్టుకి ఏ రించ్ అవసరమో, పలానా రించ్ అట్టుకురారా అని చెప్తాడు, పలానా రించ్ అట్టుకురా, పలానా నెంబర్ గల రించ్ అట్టుకురా అని చెప్తాడు, అవునా? తర్వాత సేమ్ అదే వర్క్, అదే బండి వచ్చిందనుకోండి, ఆ నట్లో ఇప్పాలనుకోండి, ఇటు చెప్పక్కర్లేదు, ఇంకేం తేవాలి? పలానా రించులు. కానీ అప్పుడు కూడా చెప్పాలంటే ఆడి బుర్ర ఎంత బాగా పని చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎంతవరకు కంట్రోల్గా ఈ బోధ ఉంటుంది? ఎంతవరకు మిమ్మల్ని ఎక్కించాలి?
కొంచెము చోటిస్తే అల్లుకుపోవాలి మీరు. కాలమును బట్టి చూస్తే మీరందరూ దద్దమలై ఉండవలసిందిగా. అలాగే ఉన్నారు ఇప్పుడు. ఇంకేంటి, ఎట్లా ఉన్నారు? దద్దమ్మలు అంటారు అన్నట్లుగా చూస్తున్నారు. పోనీ మీరు చెప్పండి, మీరేంటి బోధకులా? మరి ఎట్లా ఉన్నారు? అది కథ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించవలసిన విషయము, గ్రహించుకోవలసిన విషయం ఒక్కటే, దేవుని చిత్తము నెరవేర్చడం. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే, మనం ఆయనలో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏవి పెంటగా ఎంచాడో, ఏవి నష్టంగా ఎంచుకున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని నిమిత్తము నువ్వు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టడం, అది నష్టంగా ఎంచుకోవాలి. 2, దేవుని నిమిత్తం నష్టంగా ఎంచుకోవడం అంటే ఆరాధన ఉన్న రోజు కానీ, దేవుణ్ణి ఆరాధించే సమయంలో కానీ, దేవుణ్ణి గణపరిచే సమయంలో కానీ, ఆయన మొదటి స్థానంలో పెట్టే సమయంలో కానీ, ఇంక దేన్నైనా సరే నష్టంగా ఎంచుకోవలసిందే. అది మనకి ఎంత లాభకరమైనది అయినా సరే. ఆయన మొదటి స్థానంలో పెట్టే విషయంలో మనం ఏమి నష్టపోవాలి? ఇప్పుడు ఆరాధనకు వచ్చే టైంలో అంటే పనులు చేసుకుని వచ్చేస్తాం కాబట్టి ఆయన నష్టపోతున్నాం, రైటే. మరి ఆయన్ని మొదటి స్థానంలో పెట్టే విషయంలో ఏమి నష్టపోవాలి? ఐడియా ఉంది ఎవరికైనా? ఆయన్ని మొదటి స్థానంలో పెట్టే విషయంలో ఏమి నష్టపోవాలంటే, ఎవరి దగ్గర అయినా సరే నిర్మోహమాటంగా మాట్లాడడం. వాడు ఎంత గొప్పోడైనా సరే, ఎంత అధికారైనా సరే, ఎంత ప్రధానుడైనా సరే, వాడి వల్ల మనకి ఎంత లాభమున్నా, వాడి వల్ల మనం ఎంత లబ్ధి పొందుతున్నా, ఏం చేస్తున్నా, దేవుని కాడకు వచ్చేసరికి మాత్రం మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యూదుల్లో గొప్పవారు అందరికీ కూడా, అంటే జ్ఞానులందరూ అనబడిన వారిని అందరినీ కూడా నెబుకద్నెజరు హెచ్చించాడు. హెచ్చించి ఏం చేశాడు తెలుసా? వారందరికీ స్పెషల్ భోజనం పంపించడం మొదలుపెట్టాడు. అలాంటి టైంలో అంత బాగా చూసుకుంటున్నా కూడా షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఒక రోజు ఏమన్నారు? నెబుకద్నెజరు, మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు అని మాట్లాడారు. అంతేగాని ముఖమాటంతో ఆయన హెచ్చించలేదు, ఆయన్ని పొగడలేదు, ముఖస్తుతి చేయలేదు. దేవునికి తప్ప నేను ఎవరికి స్తుతి చేయను, దేవుని తప్ప ఎవరిని నేను గణపరచను, ఆయనకి తప్ప ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వనన్నట్లుగా వారు నిలబడ్డారు. చూసారా? అంటే దేవుని నిమిత్తం నష్టపోవడం అంటే ఇక్కడ కూడా, అది ఎంత గొప్పవాడైనను, వాడి వల్ల నీకు ఎంత ప్రయోజనం ఉన్నను, వాడి వల్ల నువ్వు ఎంత లబ్ధి పొందుకుంటున్నప్పటికైనాను, వాడి వల్ల నువ్వు ఏమి పొందుకోవలసి వచ్చినప్పటికైనాను, దేవుని సమయం వచ్చేసరికి మాత్రం నిర్మోహమాటంగా అతను ఎదుట మాట్లాడడమే. ఏంటి గాడిదగుడ్డు, నువ్వు ఇచ్చేది వానేస్తావు, అంతే కదా, నా దేవుడే నాకు ముఖ్యం. ఏం చేయగలదు నువ్వు? నన్ను పనులను తీసేస్తావు, అంతే కదా, నా దేవుడే నాకు ముఖ్యం. దేవుని నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకోవడం అంటే ఇది కూడా ఉంటుంది అందులో. అవునా కాదా? ఒక్కొక్కసారి నీ పని కూడా పోవచ్చు, ఒక్కొక్కసారి నువ్వు స్నేహితులను పోగొట్టేసుకోవచ్చు, ఒక్కొక్కసారి నువ్వు నీ ఆస్తి అంతస్తు పోగొట్టేసుకోవచ్చు, ఒక్కొక్కసారి దేవుని నిమిత్తం నీ ఆరోగ్యం పోగొట్టేసుకోవచ్చు, ఒక్కొక్కసారి అనాథగా రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోయే పరిస్థితి రావచ్చు. ఆయనను దేవుణ్ణి స్తుతించగలగాలి. క్రీస్తు యేసు నిమిత్తము నేను సమస్తము నాకు లాభముగా ఉన్నవాడిని నష్టముగా ఎంచుకున్నాను. ఇది క్రీస్తు మనలో ఉంటే జరిగేది.